జడ్చర్లలో జరుగుతున్న పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. కోట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మహబూబ్ నగర్ లో పంటలు ఎండిపోవడం ఆగలేదన్నారు. కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేసి పాలమూరు వచ్చారని అభివృద్ధి పదం వైపు నడిచింది. మరి ఇవాళ లక్ష్మారెడ్డి అయినాక ఈ జడ్చర్లోకి వచ్చింది ఏమన్నా ఉన్నదా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. నేను జడ్చర్లో ఒక్కటి చెప్తలేను. అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సాద్ నగర్ కావచ్చు, పాలమూరు పార్లమెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఏ ఊరైనా, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తా అయినా మేము వస్తాం. 2004 నుంచి 2014 వరకు మేం చేసిన పనులు తీసుకొని వస్తాం. ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా పిల్లల మరి చెట్టు కింద అయినా మేము చర్చకు వస్తాం. ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, లేదా కల్వకుంట్లోడు కావచ్చు, పిచ్చకుంట్లోడు కావచ్చు, లోపల కావచ్చు, లవంగ కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము, ఈ జిల్లాకు గౌరవం తెచ్చింది మేము. ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆనాడు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లికార్జున వరకు పిసిసి అధ్యక్షులైన ఇవాళ మిత్రుడు తమ్ముడు ఇక పేదల భూములను లాక్కొని బడా కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, ధరణిలో భూముల వివరాలు కనిపించడం లేదని సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల కష్టాలను విన్నానని, ఇందుక తెలంగాణ తెచ్చుకుందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగాలు పోతాయని, సింగరేణి కార్మికులు భయాందోళనలో ఉన్నారని బట్టి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని, కాంగ్రెస్ పంచిన అటవీ భూములను కేసీఆర్ లాక్కున్నారంటూ బట్టి ధ్వజమెత్తారు. సందేశాన్ని కూడా ఊరూరుకు తీసుకెళ్లటం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక తప్పుడు కేసు పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి, చివరికి ఇల్లు కూడా ఖాళీ చేపించి, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల గొంతుగా మాట్లాడితే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నమే కాకుండా చేస్తామని చెప్పేటువంటి అప్రజాస్వామిక పాలన ఈరోజు దేశంలో సాగుతా ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు, అరెస్టులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో అయ్యా మీరు రాహుల్ గాంధీ గారిని నుంచి ఖాళీ చేపిస్తే మేము మిమ్మల్ని మా రాష్ట్రంలోంచే ఖాళీ చేపిస్తామని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి ప్రజాస్వామ్యవాదులు చేసి చూపెట్టారు. అదే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా, అదే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా కొట్లాడి 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 సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర దేనికోసం తెచ్చుకున్నాం? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి నినాదంతో తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఈ రోజు నిధులు 9.5 సంవత్సరాల ఇక తెలంగాణను నేను తెచ్చినా అంటూ కేసీఆర్ చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాములు నాయక్ మండిపడ్డారు. తెలంగాణ సాధించుకుంటే బతుకులు బాగుపడతాయని కొట్లాడిన తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ₹2.20 ఓట్లు అమ్ముకున్నారని రాములు నాయక్ అన్నారు. చెన్నారెడ్డి కానీ, రాములు నాయక్ కానీ కౌన్సిల్లో ఉంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడే వాళ్లమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు వనవాసంలో తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు నేనే తెచ్చినా, నా కుటుంబమే తెచ్చింది, నా కొడుకే తెచ్చిండు, నా అల్లుడే తెచ్చిండు, నా బిడ్డనే తెచ్చిండనే ఆ దాంట్లో ఉన్నాడు. మీకొకటే చెప్తున్నా, ఆయన ముందుగాల కన్విన్స్ చేస్తాడు, తర్వాత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. నేను చెన్నారెడ్డి
ఆయన మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకెంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే, నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎంచి పోటీ చేస్తే 5,000 రూపాయలు గ్రాడ్యుయేట్లకు ఇస్తే సంవత్సరానికి 365 రోజులు, 6 సంవత్సరాలకి 2,175 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని డివైడెడ్ బై 5,000 రూపాయలకు మీ ఓట్లు పివి నరసింహారావు బిడ్డ వాణికి, అటు